and slapping. వినిపించెను అనురాగ గీతిక ఒక రాధిక అందించెను నవరాగమాలిక ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక తెలబోయెను జవరాలి చూపులో సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో నవమల్లిక చినవోయెను నవమల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక వనరాణియే అలివేణికి దిగ పూలు తురిమెను వనరాణియే అలివేణికి దిగ పూలు తురిమెను రే రాణియే నారాణికి రే రాణియే నారాణికి పారాణి పూసెను ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక నింగికి ప్రభవించెను నీలాల తారక నింగికి ప్రభవించెను నీలాల తారక నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక ఒక రాధిక అందించెను నవరాగమాలిక
వినిపించెను అనురాగ గీతిక. చెప్తారండి. మనసంటూ ఉన్న తర్వాత ఆలోచించకుండాను ఆందోళన పడకుండాను ఎలా చెప్పండి. నా మందులు మీకు ఏమీ పనిచేయు. నా మాట విని మీ పెద్ద కొడుకుని కోడల్ని రప్పించండి. అది సాధ్యం అవుతుందంటారా? అదిగో చూసారా, మీ నోరు వద్దంటున్నా మీ మనసు వాళ్ళు రావాలని కోరుకుంటుంది. ఎండిపోతున్న చెట్టును చూస్తూ పూలు పూస్తున్న చెట్టును ఊహించుకోవటం మనసుకు అలవాటు. వెంకటరామయ్య గారు, నేను చెప్పినట్టు చేయండి. ఆ అదృష్టం ఇంటికి పడుతుందా డాక్టర్ గారు? పడుతుందమ్మా. వారు పంతాలు పట్టింపులు మానుకున్న నాడు అన్ని చక్కబడతాయి. వస్తానండి. వస్తానమ్మా. నాన్నగారికి ఒంట్లో బాగుండలేదా? ఎలా బాగుంటుంది అయ్యగారు? చిన్నయ్య గారి గురించి చిన్నమ్మ గారి గురించి అది ఒకటి ఇదైపోతున్నారు బాబు. ఆ విషయం గురించి అయ్యగారు మనీ తెచ్చుకున్నారు బాబు. వస్తా బాబు. వామనాయ నమః. అరే అయ్యా 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 వెంకటరామయ్య గారు బహుకాలానికి దయచేయండి దయచేయండి. వారి ఒంట్లో బాగుండడం లేదు, అర్చన చేయించాలి. తమకు ఆ శ్రమ అవసరం లేకుండానే తమ పెద్ద కోడలు గారు అయ్యగారి ఆరోగ్యం కోసం అర్చన చేయిస్తున్నారు. దయచేయండి దయచేయండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః. ఏమ్మా, కాదని వెళ్ళగొట్టిన వాళ్ళ మీద నీకెందుకమ్మా ఇంత దయ? మా మేలు కోసం పూజ చేయించావా అత్తగారు? అమ్మా, సాంప్రదాయాలను గుడ్డిగా నమ్మి